సినిమా జర్నీ ఒక 1.5 year క్రితం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు, ఈరోజు ఇదిగో మళ్ళీ కలర్ బట్టలు వేసుకునేంత వరకు ఏదో జరిగింది. అది మేము చేసిన ప్రతి మూమెంట్ కావచ్చు, ప్రతి పోస్టర్ కావచ్చు, రిలీజ్ చేసిన టీజర్ కావచ్చు, ఏదైనా సరే ఏది మేము ప్లాన్ చేసి జరిగింది కాదు. అది దానంతరం అది జరిగింది, అలా జరుగుతూ వచ్చింది. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఈ నంబర్ చూసేంత వరకు 3 రోజుల్లో. ఏ సినిమా అయినా మనం చేసినప్పుడు మనం ఒకటి అనుకుంటాం, ఇది నా సినిమా, నా సినిమా అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పుకుని ఉంటారు. అలా నా అంటే, నా వరకు నా అంటే చాలామంది నాలు కలిస్తే నేను, నా వెనకాల ఉన్న నాల్లో మొట్టమొదటి నా ఆ పరమాత్ముడు, ఆ పరమశివుడు. ఆయన లేకపోతే నాకు ఈ ఐడియా లేదు, ఈ థాట్ లేదు, ఈ జర్నీ లేదు, ఇంతమంది మొహాల్లో ఈ నవ్వు లేదు. ఆ తర్వాత నా నెక్స్ట్ నా మధు గారు. ఐటమ్ జాగ్రత్తగా చేద్దాం, జనాలకు రీచ్ అయ్యేలా చేద్దాం, విఎఫ్ఎక్స్ ఉన్నాయన్నారు, ఎంత ఖర్చు అయినా చేద్దామని వెనకాలే ఉండి వెన్ను తట్టిన మధు గారు. ఆ తర్వాత ఆ విజువల్స్కి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి జనాలకి, ఇందాక అందరు చెప్తున్నారు, మీరు నోటీస్ చేస్తుంటే ఒక 100-200 గూస్ బంప్స్ అనే వర్డ్స్ వినుంటారు మీరు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో. ఆ గూస్ బంప్స్ అనే పదాలు వీళ్ళందరి నోళ్ళల్లో వచ్చాయంటే వాటన్నిటికీ కారణం అజనీష్ గారు,